మనకి ఏం పని లేదు. అంత మా అంటారు కదా మంచిగా అంత తెలంగాణను 2014 లో మాకు ఎట్లా వదిలిపెట్టిండ్రు, కరువు కాటకాల తెలంగాణ వదిలిపెట్టిండ్రు. ఈ రోజు దాన్ని బంగారు తెలంగాణ చేసి ఈ బొంద మీద ఇచ్చినాము. 2 ఏళ్లలో మొత్తం బొంద పెట్టడానికి చూస్తుడు తెలంగాణను. తెలంగాణ ప్రజలకు ఏం చేసింది లేదు. వాడు ఇచ్చే 6 గ్యారంటీలు లేవు, 4 అంటారు కదా 420 హామీలు లేవు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలను ఎట్లా అంటే భయభ్రాంతులు చేసిండు. హైడ్రా తీసుకొచ్చి లగచర్య తెచ్చిండు. దాని తర్వాత పిల్లలు గురుకురాలలో చచ్చిపోతున్నారు, అది పట్టించుకోడు వాడు. మెస్సీతో ఆడుకున్నాడు, అందరు కదా సుందరి మన్లతో ఆడుకున్నారు, రాసలీలలు చేసిండ్రు. వాళ్ళు పోయి పిఎస్ లా అక్కడ పోయి కంప్లైంట్ చేసిండ్రు. ఇంక సిగ్గు లేకుండా మళ్ళీ ఏమంటారు దావుస్ లో పోయి అడ్మిషన్ తీసుకోవడానికి పోయిండు. దావుస్ లో పోయి అడ్మిషన్ తీసుకుంటే కేటీఆర్ అన్న ఆడ పాఠాలు చెప్పడానికి పోవాలి. తెలుసా మీకు ఈ మాట? కేటీఆర్ అన్న దావుస్ లో పోయి వీడు తీసుకున్న దాంట్లోనే కేటీఆర్ అన్నకు ఇన్వైట్ చేసిండ్రు. ఈ పొట్టోనికి తెలియక అన్ననే పోయి అడ్మిషన్ తీసుకు. ఈ పొట్టోడు ఆడ పోయి ఏమవుతుంది, స్టూడెంట్ లాగా ఉండాలి, చేతులు కట్టుకొని నిలబడాలి. ఆయనకి ఆ పొట్టోడు ముందే ఆయనకి మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎట్లా ఈ రైట్స్ కేసు తీయాలి, బొంగుల కేసు తీయాలని చెప్పేసి కేటీఆర్ అన్నకి ఇచ్చింది. 24, 25 అక్కడ దావుస్ ఉండేది రామన్న. కాబట్టి రామన్న ఆడపోయి పాటలు చెప్తే ఇంక ఇజ్జత్ పోతుంది. మళ్ళీ ఇప్పటికే ఆయన పొట్టోని వేసుకుంటున్నాం. అర్థమైందమ్మా? పొట్టోని వేసి బొంద పెడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల ముంగట కేటీఆర్ తో పాఠాలు చెప్పిపించుకున్నాడని చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పేసి పని చేసిండు. అంతే. అని బొందనే పెడతాడు, ఈ నుంచే పాఠాలు చెప్తాడు. ఇక రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే 10 ఏళ్ళు కుంభకోణం చేశారు కాబట్టి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు అనేసి అంటున్నారు. 10 ఏళ్ళు శిక్షణ ఏం చేసినాం? 10 ఏళ్ళు కుంభకోణం చేశారు. 10 ఏళ్ళు కుంభకోణం చేస్తే నీకు ఏం ఉండకపోతున్నాడు నాయన. బొక్కలు స్కెలిటన్ బొక్కలు ఉంటుండే. గుంపు మేస్త్రి వచ్చిన కొత్తలనే అంటివి తవ్వుతుంటే బొక్కలు బోరేలు వెళ్తున్నాయి. అంటారు కదా కుండలు, బిందెలు, బంగారము, లంక బిందెలు, బింపవి దొంగ వీడు. ఈ దొంగ ఏడంటాడా ఇళ్లలో పోయి దొంగతనాలు చేసే అలవాటు కాబట్టి బ్యాగ్ ఓటుకు నోటు దొంగ, 80 కేసులు ఉన్న దొంగ. ఈ దొంగకు ఇవన్నీ దొరుకుతాయని వచ్చిండు. మేము అట్లా చేసినట్టే తెలంగాణ ఎక్కడో ఉంటుంటుంది. నువ్వేమో బొంద పెడుతున్నావు, ఎకనామిక్ మొత్తం మారేసినావు. సిగ్గులేదు నీకు ఇంత కూడా. ఈ రోజు కనుక్కోవడానికి గజం భూమి కొనుక్కోవడానికి భయపడుతున్నారు. హైడ్రా తీసుకొచ్చి 10,000 మందిని నిరాశలు చేసిన చరిత్ర నీదిరా. నీచమైన చరిత్రలో నిలబడతావంటే నువ్వు తెలంగాణను బంగారు తెలంగాణ 3 లక్షల టన్నుల వరి పండించినామంటే తెలంగాణను అడ్జేసినట్ట అమ్మా? సిగ్గుందా? అన్నిట్లలో నంబర్ 1 చేసినాం. ఈ భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 చేసిండు బాపు కేసీఆర్. ఈయనట్లాంటి మూర్ఖుడు ఎన్నో మాట్లాడతాడు, నోటికి వచ్చినల్లా మాట్లాడతాడు. సిగ్గులేదు. దాంట్లో ఉన్న వాళ్ళనే వాళ్ళే వీని ఎప్పుడు బొంద పెట్టాలనో చూస్తుంది. వీడు దావస్ పోయి వచ్చే వరకు వీని సీట్ ఉండదు. బట్టి మీరు విక్రమార్క ఉంటాడంట, ఉంటే ఆయననే ఉంటాడు ఇప్పుడు సీఎం. వీడు ఉంటాడు. ఇక పొట్టని గుంజేస్తారు. ఇక వీడు ఇజ్జత్ మొత్తం తీసేసాడు. చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా. ఆరోపణలు ఎట్లా చేస్తాము? రుజువైంది కాబట్టి వెనకకి తీసుకున్నాడు. తెలుసా నిన్న మీకు? కుంభకోణాన్ని హరీష్ అన్న పెట్టిండు బయట మొన్న ప్రెస్ మీట్ లా. ఎందుకు పోయి కిషన్, మీరు న్యూస్ చూడండి. కిషన్ రెడ్డి పోయిండు. బిడ్డ కిషన్ రెడ్డిని వేసుకున్నాము. ఏం చేస్తున్నావు నాయన? కనీసం వీళ్ళదు. నువ్వు దానికి మంత్రివి, అది కూడా నేషనల్ భారతదేశానికి సెంట్రల్ మినిస్టర్వి. నువ్వు చూడు అని చెప్పినందుకు పోయినావు, ఆపేసిండ్రు. విచారి అది కూడా చాలు కదా. లేకపోతే ఈ పొట్టని మన బామ్మర్దికి వచ్చేస్తుండే, ఈ పొట్టని బామ్మర్దికి ఇస్తుండే. విచారణ అంటే ఆగిపోయినట్టే కదా, మేము ఆపినట్టే కదా. కుంభకోణం ఉన్నదంటేనే ఆపేసినట్టు కదా. ఇది నేషనల్ లెవెల్లో పోతే అంటారు కదా, భారతదేశంలో అంటారు కదా, ఆయన కిషన్ రెడ్డికి చెప్పినందుకే కదా ఆపిండి. ఇప్పుడు లేకుంటే ఆపకపోతుండే, వాడి కూడా ముఖం చూపించుకోలేకుంటుండే. కుటుంబ అవుతుందంటారు కదా తమ్మి. అంత తొక్క పెట్టుకుని వాళ్ళు అన్నదమ్ములే ఉన్నారు కదా మొత్తము. ఎవరినైనా అధిష్టానాన్ని నా మంత్రులను రాణిస్తుర్రా? ఎవరు లేరు. 7 మంది అంటారు 40 చోర్ అంటారు. అలీబాబా 40 చోర్ అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి 40 చోర్లు ఉన్నారు ఆడ. రెడ్డి పాలన వస్తున్నారు. రెడ్డి వాళ్ళని మొత్తం ఎందుకన్నా తమ్మి? అందరు మంచోళ్ళే పావు. ఈ పొట్టం దిక్కు అందరిని ఎందుకు అంటలేదు. ఈ పొట్టని వీళ్ళ ఫ్యామిలీ అంటున్నారు. ఎనుములను బొంద పెట్టింది దాకా ఇడవం. ఎనుముల అంటాడు, అంత మస్తు అంటాడు. రావణాసుడు కూడా ఇట్లనే అన్నాడు, నేనే ఉంటా, నేనే పెళ్లి చేసుకుంటా. అంతా అయింది. ఎట్లయింది? రాముని చెట్ల బొంద పెట్టింది. మళ్ళీ రాముడు కేటీఆర్ అన్న అంటే మళ్ళీ కేటీఆర్ అన్న రాముడు కాబట్టే కదా ఆయన. కృష్ణార్జునులు కాబట్టే ఈ రోజు ఆపిండ్రు కాబట్టి ఈ రోజు ఇదంతా మాట్లాడుతుంది. ఇవన్నిటికీ వానికి నిద్ర పడతలేదు. అపరిచితుడు అవుతాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఒక ఆమె మైనస్ అయింది మొన్ననే చెప్పిన.
ఇక ఆమె మళ్ళీ ఇళ్ళకి పడుతుంది. ఆమె యూజ్ చేసుకుంటుండ ఆయన. సిట్ విచారణకి త్వరలో కేసీఆర్ కూడా రాబోతున్నారు అనేసి అంటున్నారు. మరి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యే ఏం ప్రాబ్లం అయితే ఆనే పొంద పెడతామని చెప్తున్నాం కదా. ప్రాబ్లం మాకు కాదు, ప్రాబ్లం ఆనకైతుందనే పిచ్చోళ్ళలాగా అంటారు కదా. డిప్రెషన్ లో వానికి గోళీలు ఉన్నాయో లేదో, బీపీ వీటికి గోళీలు వేసుకోరా నాయన, నీకు పిచ్చి లేస్తుంది వానికి రోజు ఒక కథ పెట్టినా కానీ మేము మంచిగా ఎదుర్కొంటున్నాము. నువ్వు 1,00,000 కేసులు పెట్టు, 1,00,000 పెట్టు, తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళంతా రోజు కేసులు పెట్టినా కానీ మాకేం కొత్త కాదు. కేసులు పెట్టినంత మాత్రాన అయిపోతుంది అర్థం. కేసు పెట్టగా నీ పొట్టని మీద కేసు పెట్టినోడే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఓటుకు నోటు దొంగ రెడ్ హ్యాండ్ పట్టుకున్నాడే ఆడ ముఖ్యమంత్రిని పెట్టుకొని మాట్లాంటి అంటారు కదా. తెలంగాణ తెచ్చుకున్న యోధులకు వీళ్ళకు కేసులు పెడితే ఏం ఫరక్ పడుతుంది? ఏమీ ఫరక్ పడదు మాకు. మన సిట్ విచారణ హరీష్ రావు గారిని చాలాసేపు విచారించారు. ఇలా కేటీఆర్ గారిని కూడా చాలాసేపు విచారిస్తే పోలీస్ స్టేషన్ ఏమైనా ముట్టడించే ఛాన్స్ ఉందంటారా? మరి ఏం ముట్టడిస్తాడు? ఏమీ లేదు. ఆడ కూర్చొని పొట్టాడు దావుస్ లో కూర్చొని వీడియోలు చూస్తున్నట్టున్నాడు. ఆడ ఎట్లా చెప్తుంటే వీడు అట్లా వింటారు. పోలీసు వాళ్ళది ఏం లేదు. హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు ఇప్పటి వరకు. అంటున్నా కదా, తెలంగాణ ప్రజలను గాలికి వదిలిపెట్టిండు. ప్రజలను పట్టించుకోరా ఆయన అంటే వీళ్ళతోనే రాజకీయం చేస్తున్నాడు వాడు. ఈ ముగ్గురుతోనే రాజకీయం చేస్తున్నాడు. ప్రజలను వదిలిపెట్టిండ్రు కాబట్టి మంచిగా తెలంగాణ ప్రజలు బొంద పెట్టడానికి అంటారు కదా, సిమెంట్, ఉష్కే, రాళ్ళు, ఇటుకలు అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారు. ఏం లేదు, మీదంతా ఒట్టి బోకసు బొచ్చు, ఏమి లేదు. డైవర్షన్ పాలిటిక్స్. కేటీఆర్ అన్న దావూస్ పోయి వీరికి పాఠాలు చేయడం చెప్తాడో, ఈ నిజ్జత ఏడబోతుందో పొట్టంతని కథం రాత్రి కాగానే ఇది అదొచ్చింది. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మేము బాగా గెలుస్తామనేసి అంటున్నాను. బాగా గెలువుండ్రి మిమ్మల్ని బగ్గ పొంద పెడతారు. దిమ్మల కిందనే మిమ్మల్ని మంచి పొంద పెడతారు. ఆ గద్దలు దొబ్బిండేవాడు, ఆ గద్దలను పెట్టించిన మేము వాళ్ళతోనే వాడే ఛాయలు పోసిండాడు. రేవంత్ రెడ్డి గారి హయాంలో స్కీమ్ల కంటే స్కామ్లే ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పథకాల పండుగ జరిగేది, కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవినీతి పండుగ జరుగుతుంది. ఆ రోజు మీరు పథకాల మీద వార్తలు రాసేటువంటి వాళ్ళు, ఈ రోజు మీరు అవినీతి మీద వార్తలు రాస్తున్నారు. ఆ రోజు నాయకులు శంకుస్థాపనల పేరు మీద కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకరకాయ ముచ్చట్లు చెప్తున్నారు. కాబట్టి ప్రజల దృష్టిని వీళ్ళ వైఫల్యాల నుండి, వీళ్ళ స్కామ్ల నుండి మళ్లించడానికి ఈ డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారు. ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం మాత్రం చేత కాదు, కానీ డైవర్షన్ టాక్టిక్స్ ప్లే చేయడం మాత్రం బాగా తెలుసు వీళ్ళకి. 2 ఏళ్ల నుంచి వీళ్ళు చేసింది ఏముందండి? ఈరోజు గ్రామాల్లో రైతు బంధు రాక, యూరియా లేక, సరైన నాణ్యమైనటువంటి కరెంటు రాక, ఫీజు రీయింబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్లు రాక ఈరోజు సతమతమవుతా ఉన్నారు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయడానికి వీళ్ళకి దృష్టి లేదు. కానీ ఈరోజు కేవలము బీఆర్ఎస్ పార్టీ నాయకులను హరాస్ చేయడానికి, వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడానికి మాత్రం వాళ్ళకి సమయం దొరుకుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేత మరిచిన దున్నపోతు, మేతకు మరిగిన దున్నపోతు ఎట్లయితే దున్నుడు మర్చిపోతుందో, అట్లనే స్కాములకు మరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలన మర్చిపోయింది. పాలన లేదు ఈ రాష్ట్రంలో, పాలన పడికేయలేదండి, పాడి ఎక్కిపోయింది ఆల్రెడీ. కాబట్టి దీన్ని గమనిస్తున్నటువంటి ప్రజలు తప్పకుండా సరైనటువంటి సమయంలో సరైన రీతిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. సో వాళ్ళే సరైనటువంటి సమయంలో బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనం ఫోన్ టాపిక్ అంశం ఇప్పుడు తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారని అదే కదా, నేను అదే చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలకు, హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగ్జర్లు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ల ఎగవేత కావచ్చు, వీటి విషయంలో అడుగడుగున కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఎట్లనన్నా వేసి వీళ్ళ గొంతు నొక్కితే, వీళ్ళ బొండకాయ బిసితే తెలంగాణకు అసలు గొంతు లేకుండా పోతుంది. వాళ్ళ 1,00,000 కోట్ల దోపిడీకి అడ్డం ఉన్నదనేటువంటి ఒక దురాలోచనతో వాళ్ళ అడ్డాన్ని తొలగించుకోవడానికి ఈ రకంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకంటే దాంట్లో పసలేదు కాబట్టి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ ఏంది నాకు అర్థం కాదు. సిట్ కోర్టుల కంటే పెద్దదా సిట్? సిట్ ఎట్లయిపోయిందంటే
రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇక అట్లాంటి సంస్థతోనే అట్లాంటి వీళ్ళతోనే అయ్యేది ఏం లేదు. మేము ప్రజల్లో తేల్చుకుంటాం. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ విచారణల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక నెట్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది. మీరు ఈ రకంగా మీరు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ప్రాక్టీస్ తో మేము అమలు చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చుక్కలు చూపెట్టడం ఖాయం. బొగ్గుగన్లో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని మీరు అంటున్నారు. వాళ్ళేమో తప్పకుండా విచారణ చేయించండి అనేసి కూడా వాళ్ళు చేస్తారు. ఎవరు విచారణ చేయించాలి? ఎవరిది ప్రభుత్వం నడుస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా? నడుస్తున్నది మీ ప్రభుత్వం. ఇదే సిట్టును మీరు సిబిఐ మీద, ఈ సింగరేణి మీద వేయండి. సిట్టుకు దమ్ముంటే ముఖ్యమంత్రిని ఎంక్వైరీ చేయండి, మంత్రులను ఎంక్వైరీ చేయండి. రేవంత్ రెడ్డి మొగోడైతే సింగరేణి కుంభకోణం మీద సిట్ అయ్యాం. ఇప్పుడు ఆ ప్రజలనే పోయి అడగండి, దొరల పాలన బాగుందా, ప్రజల పాలన బాగుందా? క్లియర్ గా వాళ్ళు దొరల పాలన బెటర్ ఉంది. వాళ్ళు దొరలున్నా కూడా ప్రజలను మంచిగా చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు ప్రజాపాలన పేరుతో ప్రజలని వంచి భయపెట్టించి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే క్లియర్ గా కనిపిస్తుంది. భద్రతా వైఫల్యం అనేది క్లియర్ గా ఉంది. పోలీస్ శాఖ ప్రజల గురించి పనిచేయాలి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కాదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది అని అంటే తెలంగాణ భవన్ చుట్టూ ఉంది, ప్రజల చుట్టూ లేదు. ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, చాలా కేసెస్ అవుతున్నాయి, క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి, మహిళల భద్రత లేకుండా పోయింది, బహిరంగంగా రేప్స్ జరుగుతున్నాయి, బహిరంగంగా డే లైట్ లో మర్డర్లు జరుగుతున్నా కూడా పట్టించుకొని పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే తెలంగాణ భవన్ చుట్టూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులని కాపాడడానికి వాచ్మెన్ల లాగా వాళ్ళ ఇంటి ముందు ఉంచుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలను కాపాడడానికి ఎటువంటి ప్రయత్నం అయితే డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి. ఆ డిపార్ట్మెంట్ లో పరిస్థితి బయట చూడండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎంతో మంది చిన్న పిల్లలు పురుగుల అన్నం తిని చనిపోతున్నారు. దాని మీద సిట్టు విచారణ జరగాల. ఇప్పుడు చాలా మంది హోమ్ డిపార్ట్మెంట్ లో చాలా మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ల మీద కొంతమంది పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఇబ్బంది పెడుతున్నారు. వాటి మీద సిట్ విచారణ జరగాల. అండ్ మున్సిపల్ శాఖలో చాలా అవినీతి జరుగుతుంది, దాని మీద సిట్. అవన్నీ వదిలేసి ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి 2 years నుంచి కాలయాపన చేసుకుంటా ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఒకవేళ దొరికితే అధికారులు ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు టైం పాస్ చేస్తున్నారు? కేవలం నిన్నక మొన్న మంత్రులు కొట్లాడుకుంటే ఒక కోల్ స్కామ్ బయటకు వచ్చింది. దాన్ని హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేస్తే సిట్ పేరు మీద వారికి విచారణ. నెక్స్ట్ డే సిబిఐ ఎంక్వైరీ చేయాలని కేటీఆర్ గారు అంటే వారికి నోటీసులు ఇచ్చారు. హైకోర్టు దాన్ని కొట్టివేస్తే మధ్యలో వీళ్ళు వచ్చి మళ్ళీ నోటీస్ పెట్టడం టైం పాస్ చేస్తున్నారు. రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ డ్రామాలు అయితే జరుగుతున్నాయి. 10 ఏళ్ళు కుంభకోణం చేశారు కాబట్టి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు అనేసి రూలింగ్ పార్టీ వాళ్ళు అంటున్నారు. చేస్తే నిరూపించాలి కదా. 2 years నుంచి ఎందుకు కాలయాపన చేస్తున్నారు? కాళేశ్వరం కమిషన్ వేసిండ్రు, మరి అక్కడ ఎందుకు నిరూపించలేదు? ఈ ఫార్ములా రేస్ లో అక్రమంగా డబ్బులు కేటీఆర్ గారు సంపాదించుకున్నాను అన్నారు, మరి అది ఎందుకు నిరూపించలేదు? అది కూడా మేము విచారణ ఎదుర్కొన్నాం. దాంట్లో కూడా మీకు ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుంటుంది కదా. ఎందుకు అఫీషియల్ స్టేట్మెంట్ ప్రెస్ నోట్ ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు కూడా జరుగుతుంది. మా నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. మా నాయకుల ఫోన్లు చాలా మటుకు హ్యాక్ అయినాయి. అండ్ మా నాయకుల వదిలేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మేము చాలా జాగ్రత్తగా ఉండాలని బహిరంగంగా కొన్ని మీడియా సాక్షిగా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా. మరి రేవంత్ రెడ్డి గారు చెప్తారా ఎవరు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అని? మరి అధికారులు డీజీపీ గారు చెప్తారా ఎవరు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అని? సో ఇవన్నీ కూడా అంటే పనికిరాని పనులు చేసే బదులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. ఇస్తా అన్న 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తా అన్నారు. 100 రోజులు వదిలేని 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కూడా మీరు కొత్త ప్రభుత్వమేనా, కొత్తగా ఏర్పడి మీకు అడ్మినిస్ట్రేషన్ చేతగాక ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నిజాలు లేవు. ఖచ్చితంగా లీగల్ గా మేము దీన్ని ఎదుర్కొంటాం.
మేము లీగల్ ఏమంటారు బయటికి వచ్చి క్లీన్ చీట్ తోని దీన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే టెక్నికల్ గా వాళ్ళ దగ్గర చాలా దొరుకుండొచ్చు. అంటే లాస్ట్ టైం కొంతమంది అధికారులను తీసుకొచ్చాము, ఇన్వెస్టిగేషన్ చేసినాము, ఆ పరికరాలు దొరికినాయి, ఫోన్ ట్యాపింగ్ చేసినాం. మరి అవన్నీ ఉన్నప్పుడు డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు కదా. ఇవన్నీ టైం పాస్ రాజకీయాలు ఎందుకు? ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజల మీద ఫోకస్ పెడితే కనీసం నీకున్న 3 ఏళ్ల టైంలో ప్రజలకు ఏదో మంచి చేసిన అన్న పేరుతోని బయటికి నీ రాజకీయ జీవితం ముగిస్తుంది. కానీ లేదంటే ఇట్లానే తిట్టుకుంటా కాలయాపన ప్రజలు నిన్ను ఇష్టారీతిగా తిడతారు. ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి ఇంత వరస్ట్ గా తిట్టడం మేము చూడలేదు. ఇక రేపు ఫ్యూచర్ లో కూడా ఎవరు తిట్ల అంటే ఏ ముఖ్యమంత్రికి ఎక్కువ తిట్లు వచ్చినాయి అన్న దాంట్లో ఫస్ట్ నువ్వే ఉంటావు. సో దానికి రెచ్చుకోకు. మేము కూడా మీ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రెస్పెక్ట్ ని కోల్పోకుండా ప్రజలకు మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా కుంభకోణాలు జరిగినాయనేసి ఆరోపణలు చేశారు. మరి కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదు? మరి అది కేంద్ర మంత్రులు చెప్పాలా, బండి సంజయ్ గారు చెప్పాలా, కిషన్ రెడ్డి గారు చెప్పాలా, మరి మిగతా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ నాయకులు చెప్పాలా? ఎందుకు దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేది బీజేపీ వాళ్ళు సమాధానం చెప్తే బాగుంటది. అంటే క్లియర్ గా ఉంది, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మోదీ గారిని బడేబాయ్ అంటాడు. ఆ బడేబాయ్ చోటేబాయిని కాపాడుతున్నాడు కాబట్టి ఏ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, ఒకవేళ ఈడీ రైడ్లు జరిగినా కూడా వాళ్ళందరినీ కాపాడుతున్నారు బీజేపీ వాళ్ళు. గతంలో కూడా ఒక మంత్రి మీద ఈడీ రైడ్ జరిగింది, ఏదో స్కామ్ చేసిండ్రని చెప్పేసి వాళ్ళు వెళ్ళి బహిరంగంగా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కూడా చేసిండ్రు. కానీ ఆ న్యూస్ ఒక్కటి కూడా రాలేదు బయట. ఎందుకు రాలేదు? ఎవరు కాపాడుతున్నారు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేపటి రోజున బయటకు వస్తే మేము కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మించి డబల్ గా రేవంత్ రెడ్డి గారికి అయితే ఎఫెక్ట్ మాకు కాదు, కాంగ్రెస్ పార్టీకి అయితే డెఫినెట్ గా అవుతుంది 101%. ఎందుకంటే ఏది చేసినా కూడా అల్టిమేట్ గా ఉల్టా రివర్స్ రేవంత్ రెడ్డికే తగులుతుంది. గతంలో కొండా సురేఖ గారి ఇష్యూ తీసుకోండి, ఆమెకే ఉల్టా జరిగింది. తర్వాత కొన్ని ఈ మన పొంగులేటి గారు బాంబులు అన్నారు, అది తుస్సుమని వెళ్ళింది. ప్లస్ చాలా సందర్భాలలో వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ ఫార్ములా వేసి అక్రమంగా డబ్బులు సంపాదించారు. ఎవరికి నష్టమైంది? మాకైనా వాళ్ళకైనా. ఎలక్షన్లలో రిజల్ట్ కాపాడుకోవడానికి ఎన్నో చిల్లర ప్రయత్నాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా రీసెంట్ గా సర్పంచ్ ఎలక్షన్లలో వాళ్ళకి రిజల్ట్ ప్రాపర్ గా రాలేదు. దాన్ని కూడా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖర్చు పెడితే ఆ మాత్రం సీట్లైనా వాళ్ళకి సర్పంచ్ అయినా గెలిచారు, లేదంటే ఆ మాత్రం కూడా రాదు. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చే అన్ని కూడా గుర్తుల మీద ఉంటాయి. దాంట్లో వారికి భిన్నమైన రిజల్ట్ వస్తుంది. దానివల్ల సీటు ఎక్కడ పోతుంది అన్న భయంతో ఇట్లాంటి ఏమంటారు ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా డామేజ్ చేస్తున్నారు. ఎన్టీవీలో ఒక న్యూస్ ప్రచారం చేస్తారు ఒక మినిస్టర్ మీద, ఏబిఎన్ లో ఇంకో మినిస్టర్ మీద ఆయన ఒక న్యూస్ ప్రచారం చేస్తారు. ఈయన మాత్రం తెల్ల కాగితం, మిగతా వాళ్ళంటే నల్ల కాగితం, అట్లా ప్రవర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఇవన్నీ కూడా మేము బయట పెట్టడం కాదు, రేపటి రోజున వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే వాళ్ళని బట్టలు ఇప్పుడు తీసి బయట నుంచోబెడతారు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ భారీ ఎత్తున కూడా ఖర్చు పెట్టబోతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే సమ్మక్క సారక్క జాతరలు కూడా చాలా ఖర్చు పెడుతున్నారు. దీనిపైన ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ సమ్మక్క సారక్క జాతరకు వెళ్తానండి, ఇంకా వెళ్ళలేదు. కానీ నేను విన్న అంశాలు ఏంటిదంటే అక్కడ ఉన్న చెట్లు అన్ని కూడా తీసేసారు. ఎక్కడైనా చెట్టు నీడలు ఉంటే అక్కడ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేము అది విన్నాం. కొంతమంది వెళ్ళి వచ్చిన వాళ్ళు 2500 కానీ కట్టాలా, లేదంటే ఏదైనా చేసుకోవాలంటే అంటే ఇప్పుడు జాతరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక డివోషనల్ గా పేదవాళ్ళు బండ్లు పట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసి పెట్టాలి. కానీ అక్కడ కమర్షియల్ ఏర్పాట్లు ఉన్నాయి కానీ ఫ్రీ ఏర్పాట్లు ఎక్కడ కనిపిస్తలేదు. సో గొప్పగా ఏదో చేసినామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు చేసింది అయితే ఏం లేదు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కాకుండా చాలా అంశాలలో ఆయన కమర్షియల్ బేసిస్ మీద పోతున్నట్టు తప్ప ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. దాన్ని కూడా ఫ్యూచర్ లో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారు. ఫ్యూచరే లేని సిటీకి ఫ్యూచర్ సిటీ మాకు రేవంత్ కేసీఆర్ గారు అన్నట్టు ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ సిటీ ఏంటిది? అండ్ అక్కడ కూడా అంటే లబ్ధి ఎవరికైతుందంటే అనుముల ఫ్యామిలీకి, కాంగ్రెస్ పార్టీ. అక్కడ ప్రజలకు ఎటువంటి లబ్ధి జరగట్లేదు. వాళ్ళ భూములు కొన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ రేట్లు పెంచుకోవాలి, ఇంకా భూములు ఇది చేయాలి. ఫార్మాసిటీ ఇచ్చింది దేనికండి? ఇప్పుడు ఆ ఫార్మాసిటీలోనే నువ్వు ఇంకేదైనా చేసేది ఉంది, నువ్వు దాన్ని ఫ్యూచర్ సిటీ చేస్తా ఇంకేదో చేస్తా అని అంటే ఏదేదో చేయడము ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అంతకుమించి ఇంకేం లేదు.
సో రేవంత్ రెడ్డి తీసుకున్న ఏ చర్యలు అయినా కూడా అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు అంతెందుకండి, ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు రేవంత్ రెడ్డి గారు దావోస్కి పోయిండ్రు. చాలా కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినా అన్నారు. ఒక్కసారి ఎన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్లు గ్రౌండెడ్ అనేవి చూపిమనండి. కేవలం అవన్నీ కూడా పేపర్లకి పబ్లిసిటీలకి మాత్రం, అంటే స్టంట్లకే పరిమితం అయినాయి తప్ప రియాలిటీలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అక్కడ పెట్టలేదు. అండ్ అవన్నీ కూడా చాలా మటుకు దొంగ అగ్రిమెంట్స్. ఒకసారి టచ్ చేసి చూడమని చెప్పండి, తెలుస్తుంది రియాక్షన్ అక్కడ కనిపిస్తుంది. మా మాటలలో కాదు చేతలలో చూపిస్తాం, ఆ రియాక్షన్ లేదు. ఆయన ఇప్పుడు ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేస్తాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక హేట్ రేట్ ని పెంచుతున్నాడు ప్రజల్లో. అట్లా చేయదు. మరి ఇవన్నీ ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనిపిస్తలేదు? పోలీస్ డిపార్ట్మెంట్ బయటికి వచ్చి ఎవరైనా హేట్ రేట్ ని పెంచే ప్రయత్నం చేసినా, ప్రజలలో ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం, మేము కేసులు బనాయిస్తాం, మేము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేస్తాం అని అన్నారు. మరి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు ఇంత బేషరతుగా చెప్తుంటే మరి ఎందుకు డీజీపీ గారికి కనిపించట్లేదా? పోలీస్ బుక్ పని చేయట్లేదా? లా అండ్ ఆర్డర్ వాళ్ళకి, అంటే హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయనకు ఒక రూల్, కామన్ పీపుల్ కి ఒక రూల్ లాగా పెట్టినారా? ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన టచ్ చేయండి. ఇప్పుడు ఆయన ఒక జీవో ఇచ్చిండు, తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలి, కాంగ్రెస్ తల్లి పెట్టాలని. ఒకసారి చూపేయండి ఎంత మేరకు అవన్నీ మారినాయి. టీఎస్ ని టీజీగా చేశారు, అది కూడా జీవో ఇచ్చారు, అది ఎంత మేరకు మారినాయి. అన్నపూర్ణ క్యాంటీన్ ని ఇంద్రమ్మ క్యాంటీన్ అని ఎంత మేరకు పెట్టారు. ఇట్లాంటివి చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన చెప్పడమే మాత్రం కానీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఆయనకి అంత దమ్ము లేదు. అండ్ తెలంగాణ ప్రజలు దానికి అంగీకరించరు. ఎవరైతే తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపివేసే ప్రయత్నం చేస్తే వారికి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 2 టర్మ్స్ మీరు చూసిండ్రు, ఎక్కడ ఎంత వేవ్ ఉన్నా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగిరింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మేయర్ గా కూర్చున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటది. హైదరాబాద్ లో వాళ్ళకి పట్టు లేదు కాబట్టి 150 డివిజన్ నుంచి 300 డివిజన్ చేసిండ్రు. అది కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఆలోచితంగా, ఎటువంటి ఏమంటారు పొలిటికల్ పార్టీని కన్సర్న్ చేయకుండా, పబ్లిక్ కన్సర్న్ చేయకుండా 300 డివిజన్లు కేవలం వాళ్ళ పొలిటికల్ గా గెయిన్ కావడానికి మాత్రమే చేసారు. దీంతోనే నాకు నష్టం అయితే తప్ప లాభం అయితే డెఫినెట్ గా కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఆయన చేసిన డెవలప్మెంట్ ఒక్కటి కూడా ఇప్పటిదాకా, ఒక ఫ్లైఓవర్ గట్టలు ఏది చేసినా గతంలో కేసీఆర్ గారు చేసిన పనులకి మాత్రమే ఆయన ఇనాగ్రేషన్స్ చేస్తున్నారు తప్ప కొత్తగా చేసిన పనులు ఎక్కడ కూడా లేవు. అండ్ మోర్ ఓవర్ ఇస్తాన్న హామీలు కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఫ్రీ బస్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జిహెచ్ఎంసీలో కానీ వచ్చే ఎన్నికలలో గెలుస్తారన్న నమ్మకం మాకు కూడా లేదు. రీసెంట్ మీరు చూసుకోవచ్చు సర్పంచ్ ఎలక్షన్లు. ఇప్పుడు అట్లాంటి చాలా మంది జూబ్లీహిల్స్ ఎలక్షన్ అంటారు, కంటోన్మెంట్ ఎలక్షన్, అది సింగిల్ ఒక్కటే దగ్గర అయింది. మీరు అన్ని చోట్ల ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అంతే దమ్ము ఉంది అనుకోండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చేరిన వాళ్ళని రిజైన్ చేయించి కంటెస్ట్ చేపియమనండి. అదే కాకుండా మళ్ళీ రీఎలక్షన్ పెట్టమనండి, అసెంబ్లీ ఎలక్షన్. ఎంత మేరకు వాళ్ళు గెలుస్తారు, ఎంత మేరకు మా వాళ్ళు గెలుస్తారు అనేది రిజల్ట్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా స్పీకర్ గారు ఒక మీడియా వేదికలో మాట్లాడుతూ ఫిరాయింపులను నేను ఎంకరేజ్ చేయ, డెఫినెట్ గా ఫిరాయింపులు ఎవరైతే పాల్పడతారో వారి మీద నేను చర్యలు తీసుకుంటా అని అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. బట్ రియాలిటీకి వచ్చేసరికి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిండు, వీళ్ళు పార్టీ మారలేదని. చిన్న పిల్లోడు కూడా చెప్తాడు ఏ పార్టీలో గెలకముందు ఎందుకు కాంగ్రెస్ భవన్ లా వారు మున్సిపల్ మీటింగ్ కి హాజరైనరు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ లకు ఎందుకు హాజరవ్వట్లేదు? కాంగ్రెస్ పార్టీ కాదు కదా, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా, మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కార్యక్రమాలకి వాళ్ళు ఎందుకు, ఇప్పుడు సిట్టు విచారణకి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మరి వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేస్తలేరు, వాళ్ళు ఎందుకు వస్తలేరు? సరే దీనికి వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు అనుకోండి, కానీ చాలా కార్యక్రమాలు కొన్ని పార్టీకి సంబంధించింది గవర్నమెంట్ వ్యతిరేకంగా తీసుకున్నాం కదా, మరి దానికి ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు? అంటే ఇంత లైవ్ గా కనిపిస్తున్నాయి. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ లోనే ఉన్నాం, బీఆర్ఎస్ లో నుంచి మేము గెలిచి కాంగ్రెస్ లకు చేరినామని వాళ్ళు మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. దానం నాగేందర్ గారు చెప్పిండ్రు, మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. అండ్ దానం నాగేందర్ గారు అయితే డైరెక్ట్ గా ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకో బీఫామ్ తీసుకొని కంటెస్ట్ చేయడం జరిగింది. కడియం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏ పార్టీలో ఉన్నా చెప్పుకునే ధైర్యం దమ్ము లేకుండా పోయింది. గతంలో కొంతమంది మా పార్టీలో చేరినా బహిరంగంగా అవును మేము దీని గురించి చేరినామని చెప్పుకున్నారు, అంటే కంప్లీట్ గా ఒక పార్టీ విలీనం అయింది కాబట్టి చేసుకోగలిగినాం. కానీ ఇక్కడ అది లేదు, ఆ అవకాశం లేదు కాబట్టి
వాళ్ళు ఫిరాయింపులని మేము కోర్టు పరంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా వాళ్ళు అంతే నమ్మకం ఉంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము గెలుస్తాం అనుకుంటే రిజైన్ చేయండి. మీ దమ్ము ధైర్యం ఏముందో చూపించుకుంటే ప్రజలలో మీ వాల్యూ పెరుగుతుంది కదా. ఇప్పుడు మీ వాల్యూ తీసుకుంటున్నారు అనవసరంగా. ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేక మీరు అంటే ప్రజలకు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్లు వస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఎండ్ అయిపోతుంది. కనీసం ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని అయినా మీ వాల్యూని పెంచుకోవడానికైనా మేము చెప్పిన దానికి మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేయండి. కనీసం అప్పుడైనా మీ దమ్ము ధైర్యం ఏదో తెలుస్తుంది. అంటే ఇక క్యాండిడేట్ ని బట్టి ఉంటది. డెఫినెట్ గా ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుస్తుంది. డే 1 నుంచి ఇప్పుడు పార్టీల్లో లేకపోయినా ఇప్పుడు కేసీఆర్ గారు ఊహా అని అంటే వారు ప్రజలలో ఉండట్లేదు, ఫామ్ హౌస్ లలో కూర్చుంటున్నారు అని మాట్లాడుతున్నారు. అక్కడ కూర్చున్నా కూడా తెలంగాణ అంతా కూడా ఒక ఊపు ఊపుతున్నాడు కేసీఆర్ గారు. మరి ఒక్కసారి బయటికి వస్తే ఏ విధంగా ఉంటది? మేము ఉంటేనే భయపడుతున్నారు, ఇక కేసీఆర్ గారు వస్తే ఇంకా గుండె హార్ట్ స్ట్రోక్స్ వచ్చి పోతారు రేవంత్ రెడ్డి గారు. సో అట్లా ఇయర్దు 3 ఏళ్ల పాటు వారు పరిపాలించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు సమయం సందర్భం చూసుకొని బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ స్థాయి వ్యక్తి కాదు కేసీఆర్ గారు, వారికి ఒక చరిత్ర ఉంది. వారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఒక నేత. అంటే గతంలో కూడా చాలా మంది తెలంగాణ రాష్ట్రానికి పోరాడినా కానీ అది సాధ్యమైంది కేసీఆర్ గారికి. వారి మాటతోటి వారి చేతులతోటి చాలా మందిని కదిలించి తెలంగాణ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి అది సాధ్యమైంది. కేవలం అడగంగానే తెలంగాణ ఇచ్చిందనుకో డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజిస్తాం. కానీ చాలా మంది పేదవాళ్ళ ఏమంటారు బలి తీసుకున్న తర్వాత, చాలా మంది చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది కాబట్టి, సో వాళ్ళు ఇచ్చిన తెలంగాణ కాదు, మేము తెచ్చుకున్న తెలంగాణ. అది ఖచ్చితంగా ఆ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వారికి బుద్ధి చెప్పడానికి మేమైతే సిద్ధంగా ఉంటాం.